రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రశ్నారావణ్ కి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది సార్. అంటే అతను రిమాండ్ ఇంకా పొడిగించేశారు. అంటే ఇప్పట్లో అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అండ్ మరోవైపు ఆ ప్రశ్నారావణ్ CEO గమనాన్ని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంకోసారి కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీన్ని చూస్తే ప్రశ్నారావణ్ కుచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎటువంటి పరిణామాలు ఇంకా మున్ముందు చోటు చేసుకునే అవకాశం ఉంది? ప్రశ్నారావణ్ ఒంటరి వాడైపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే బిగినింగ్ లో ఉన్న ఊపు లేదు. జడ శ్రవణ్ కుమార్ వదిలేసినట్టే కనబడుతుంది. యాక్చువల్గా యాంటీగా మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. జడ శ్రవణ్ కుమార్ అంటే నేను అతను పిలవలేదు అసలు క్రైస్తవ శంకరావానికి. అతను ఎందుకు వచ్చాడు, అతను నాకు చెప్పకుండా అలాగ ఎందుకు మాట్లాడాడు, తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆయన మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఆయనే వైసీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని కూడా అడిగాడు. అంటే ఓవరాల్గా అతను ఏమన్నా దూరం అయ్యాడా? కొంతమంది ఏమంటే జడ శ్రవణ్ కుమారే కావాలని ఇరికిచ్చేసి ఇతన్ని దూరం అయ్యాడు, ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా జరిగింది అని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే జడ శ్రవణ్ కుమార్ మీద కేసులు పెట్టారు కానీ అతన్నేం అరెస్ట్ చేయలేదు. ఒక డిప్యూటీ స్పీకరే రోజు జడ శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేయండి అని అంటున్నా కూడా ఇప్పటివరకు జడ శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేయలేదు. మరి రావణ్ని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? రావణ్ కూడా ఎప్పుడు చెప్పంది ఏం చెప్పలేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పిన సెంటెన్స్నే చెప్పారు. పిఠాపురం దగ్గర నుంచి కాకినాడ, పిఠాపురం, పాయకరావుపేట, ఏలూరు, మొత్తం గన్నవరం అనేక కేసులు పెట్టేసి దాదాపు 5 కేసుల్లో అతను 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. 5వ కేసు ఊపా పెట్టేస్తారు. ఊపా ఒక యూట్యూబర్ మీద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ స్థాయిలో ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తుంది. ఈ సందర్భంగా ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఊపా పెడితే చాలామందికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా బెయిల్ రాకుండా జైళ్ళల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో గట్టిగా ఎవరైనా అడ్వకేట్స్ రంగంలో దిగి హైకోర్టు, సుప్రీంకోర్టు అలాగా ఆ స్థాయిలో వెళ్తే కానీ రావణ్కి బెయిల్ రాదు. మరి ఎవరు చేయాలి అంటే యూట్యూబర్స్తో కొంతమందితో ఉండే ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ మన వెంట ఉండి మనం మాట్లాడితే అదొక పద్ధతి. ఎందుకంటే మనకి ఏదైనా అయితే ఆ పొలిటికల్ పార్టీ చూసుకుంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు లీగల్ సెల్ పెట్టుకొని వాళ్ళకి చూసుకుంటున్నారు. వాళ్ళ లోకల్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తున్నారు. అలాగా నెట్వర్క్ ఉండాలి. ఇప్పుడు రావణ్కి ఏముంది, అతను దళితుడు కాదు. బేసిక్గా దళిత క్రైస్తవులకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకొని వాళ్ళ రంగంలో ఎదిగి వాళ్ళు ఏమి ఫండ్ వసూలు చేసి తనకి నిలబడట్లేదు. ఇవన్నీ 2 రోజులు మాట్లాడతారు. కెమెరాల ముందు మాట్లాడడానికి ఏముంది, ఎవడన్నా మాట్లాడతారు. కెమెరా వెనక వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఆ వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఫైనల్గా వాళ్ళ భార్య అనూష, ఆ అమ్మాయి ఎవరు CEO గమన, వీళ్ళు చేయాలి. CEO గమన కూడా చేయకుండా ఆ అమ్మాయికి కూడా ఉచ్చుబిగించారు. ఆ అమ్మాయి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయిని రోజు విచారణకు పిలుస్తున్నారు. నిన్నంటే ఫ్రైడే కూడా గన్నవరం పోలీసులు అక్కడ పెనమలూరు పోలీస్ స్టేషన్ పైన అంతస్తులో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపారు. గమనాన్ని వాళ్ళ ఇంటి ఓనర్ అయిన ఇంద్రసేన చౌదరి వీళ్ళిద్దరిని. సో ఇప్పుడు వాళ్ళ ఫోన్లు ఇద్దరివి తీసుకొని ఆల్రెడీ ఫోరెన్సిక్ సైన్స్ లాగా పంపించారు. ఆ ఫోన్ల డేటా రిట్రీవ్ చేశారు. ఆ డేటా ముందు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు చేయబోతున్నారు. నిన్న 30 ప్రశ్నలు వేశారు. వీళ్ళేం సమాధానం చెప్పలేదని తెలుగుదేశం మీడియా రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ డేటా అంతా ముందు పెట్టుకొని అడగబోతున్నారు. ఇదేంటంటే ఒక కంప్లైంట్ మీద అరెస్టులు చేస్తారు. తర్వాత అనేక ఇష్యూల్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ఆ ఫోన్లలో ఇది ఉంది, వీళ్ళకి అఫైర్లు ఉన్నాయి, ఈ అమ్మాయి అతను వీడియోలు తీసుకున్నాడు. ఇప్పుడు మనం దారిని పోయే 10 ఫోన్లు తీసుకొని మనం రిట్రీవ్ చేస్తే అందులో కనీసం 5-6 ఫోన్లలో ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఫోన్లు పెట్టుకునే వాళ్ళు యూత్ అనేక వీడియోలు చూస్తారు, అనేక వీడియోలు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం. వాళ్ళిద్దరూ ఒప్పుకొని తీసుకుంటే మూడో వాడికి ఏం సంబంధం? నువ్వు ఫోన్ తీసుకొని వాళ్ళని రిట్రీవ్ చేస్తే అందరి ఫోన్లలో ఉంటాయి. తెలుగుదేశంలో ఉండదా, జనసేనలో ఉండదా, ఆల్ పార్టీల్లో ఫోన్లు తీసుకొని చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు అలా చేసి వాళ్ళని నేరస్తుల్లాగా నిరూపించడం ఏంటి అంటే వీళ్ళు కోర్టుల్లో చేయాల్సిన పని పబ్లిక్లో చేయడం అనేది మనకు ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు రిట్రీవ్ చేసిన వీడియోలు
తెలుగుదేశం కానీ జనసేన మీడియా చేతులకు ఎలా వచ్చాయి? ఆ వీడియోలు వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? అది ప్రైవేటు వ్యవహారం. దానివల్ల ఇప్పుడు ఎవరన్నా నేను బలవంతంగా ఒక అమ్మాయికి తెలియకుండా వీడియో తీస్తే అది నేరం. నేను ఒక అమ్మాయి కలిసి మేమిద్దరం వీడియో తీసుకుంటే ఆ వీడియోని పబ్లిక్గా పెట్టి అదేమన్నా దాంట్లోంచి డబ్బులు సంపాదించో అది పోర్నులాగా బయట పెడితే అది కూడా నేరం కావచ్చు. నిజానికి పోర్న్ సైట్లు వందల వేలు ఉన్నాయి. మరి అంత నేరం అయితే ఆ పోర్న్ సైట్లను గవర్నమెంట్ ఎందుకు అలౌ చేస్తుంది? అది ఆపాలి కదా, అదేం ఆపదు. సో దాని నుంచి వచ్చే ట్యాక్సులు, దాని నుంచి వచ్చే ఆదాయాలు కావాలి. కానీ ఎవరైనా ఇండివిజువల్ చేస్తే వీళ్ళు వేధించాలి. ఇది కనబడుతుంది రావణ్ కేసులో. సో అందుకని ఇప్పుడు వాళ్ళ అమ్మాయివి ఇంద్రసేన వ్యవహారాలు, ఒకవేళ వాళ్ళకి అఫైర్ ఉంటే నీకేంటి నాకేంటి సంబంధం? వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంటే తెలుగుదేశం మీడియాకి ఇంకొక మీడియాకి ఏం సంబంధం? అంటే ఇలాగా అంటే వాళ్ళ క్యారెక్టర్లు అంత బ్యాడ్ అని చెప్పాలి. మోరల్గా డిగ్రేడ్ చేయడం అంటే ఇక్కడ 2 యాంగిల్ ఉంటాయి, లీగల్ అండ్ మోరల్. మోరల్ చేయడానికి నిజానికి ఎవరికి రైట్ లేదు. అసలు ఇవాళ ఉన్న మీడియాకి అసలు రైట్ లేదు. ఎందుకంటే మీడియా అంతా అమ్ముడు పోయిన మీడియానే, ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఫండ్తో నడిచే మీడియానే. అలాంటి మీడియాకి నేను ఇప్పుడు ఎవరి దగ్గర ఫండ్ తీసుకొని మాట్లాడుతుంటే నాకు మోరల్స్ చెప్పే రైట్ ఏముంటుంది? రైట్ ఉండదు. సో అలాగా ఇవాళ ఎవరికి కూడా మోరల్స్ చెప్పే రైట్ ఎవరికి లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. కాబట్టి లీగల్గా తేలాలి. లీగల్గా తేలాలన్నప్పుడు వీళ్ళెందుకు లీగల్గా తేలనివ్వడానికి సైలెంట్గా ఉండట్లేదు? కొన్ని మీడియా సంస్థలు అదే పని కుమ్ముతున్నారు, గమన. సో దాంట్లో ఏమి కూడా లేవు, విషయాలు ఏమీ లేవు, ఏదో ఉన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి తేలుస్తున్నారు. గమనాకి ఇంద్రసేన వాళ్ళ మొగుడు, ప్రతి కుటుంబంలో ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ భర్త ఏమన్నా వచ్చి మీడియాకి చెప్పాడా నా భార్య వేధిస్తుందని, లేకపోతే ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది పబ్లిక్ ఇష్యూ అయిందా? అవేమీ లేదు. సో ఇలాగా అంటే రావణ్ని విలనిఫై చేసి అతన్ని ఒక విలన్గా లేకపోతే బ్యాడ్ గైగా మోరల్స్ అన్నట్టుగా అతను టెర్రరిస్ట్గా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. క్లియర్గా అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఎగో హర్ట్ అయింది, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, దానివల్ల ఓపా పెట్టారు. మామూలు కేసుల్లో బెయిల్ కానీ ఇవ్వకుండా ఉంటే ఓపా పెట్టి ఉండరు, బెయిల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఓపా పెట్టారు. ఇంకా దీన్ని వైసీపీ తన పొలిటికల్గా వాడుకోవడానికి, ఇతను కమ్మ కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీన్ని అనుకున్నారని, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనక తెలుగుదేశం ఉందని ఇలాగ వాళ్ళు ఒక వెర్షన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు జగన్ కూడా దాని మీద చేశాడు. సో ఈ నేపథ్యంలో రావణ్కి లేటెస్ట్గా మళ్ళీ పొడిగించారు రిమాండ్. ఇది రావణ్ తరపున గట్టిగా ఎవరైనా అడ్వకేట్స్ నిలబడి చేస్తే తప్ప ముందుకెళ్ళదు. జైల్లో ఖచ్చితంగా అతను కొన్ని నెలల పాటు అయితే జైల్లో ఉంటాడు, సంవత్సరాలు కాకపోయినా. ఈ లోపల వేరే ఇష్యూలు వస్తాయి, ఇతన్ని మర్చిపోతారు. ఇదే జరుగుతుంది. మనకి అనేక సార్లు ఇలాంటివి చూసాం. ఇప్పుడు పోసానిలు ఇవన్నీ డ్రామాలు చూసాం కదా, ఏమైనా తర్వాత ఎవడికి వాడు సైలెంట్ అయిపోయాడు. ఇదేంటంటే టెంపరీ డైవర్షన్గా మనకు వస్తుంది. టెంపరీగా పొలిటికల్ గేమ్కి ఇద్దరికి 2 పార్టీలకి పనికి వస్తుంది, కూటమికి ఇలా వైసీపీకి. ఫైనల్గా వీళ్ళు బలవుతారు. సో రావణ్ నుంచి నేర్చుకోవాలన్న నెగిటివ్ లెసన్స్ అంటే ఏమి చేయకూడదు అనేది నేర్చుకోవడాన్ని నెగిటివ్ లెసన్ అంటారు. అంటే మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి, చెత్త భాష మాట్లాడకూడదు. రెండోది ఒకే రాజకీయ నాయకుడిని ఇప్పుడు దేశంలో ఇంకెవరు లేనట్టుగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ఎందుకు? ఆయన ఒకడే బ్యాడ్గా అయ్యా. సో కాబట్టి అలాగా ఒక ఫ్యామిలీ మీద, మెగా ఫ్యామిలీ మీదే లేదా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఎవరిని చేస్తున్నా. సో ఇది ఎప్పటికో ఒకప్పటికి ఇబ్బంది అవుతుంది. పొలిటికల్ పార్టీలు అండ ఉంటేనే కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అండ ఉండి వైసీపీ క్యాడరే ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నట్టు చూస్తున్నాం. ఫైనల్గా ఏంటంటే ఈ కేసుల్లో సఫర్ అయ్యేది అల్టిమేట్గా ఫ్యామిలీసే. వీళ్ళు అవేవి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యూస్ కోసం, హీరోయిజం కోసం, నేను బూతులు తిడితే నేను హీరో అవుతాను, త్వరగా నాకు వ్యూస్ వస్తాయి అనే దాంట్లో రావణ్ లాంటి వాళ్ళు చేసిన తప్పదే. సో అతను జాగ్రత్తగా మాట్లాడుంటే కంటెంట్ పరంగా అతను తీసుకునే ఇష్యూస్ ఓకే, కానీ మాట్లాడినప్పుడు ఏవేవో తీసుకొచ్చి కేసులు పెట్టేదలుచుకున్నప్పుడు ఇంకా మొత్తం మారిపోతుంది. అతను మావోయిస్టులు సపోర్ట్ చేసింది లేదు, అతనేమి మావోయిస్టులతో తిరిగింది లేదు. మావోయిస్టులతో తిరిగేవాళ్ళు, సభలకు వెళ్ళేవాళ్ళు, కండక్ట్ చేసేవాళ్ళు అంతా హాయిగానే ఉన్నారు, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టట్లేదు. ఇతను ఎప్పుడో ఒక వీడియోలో ఏదో మాట్లాడినారని ఇప్పుడు దానికి ఉపా పెట్టారు. అట్లా ఉపా పెట్టాలంటే కొన్ని వందల మంది మీద తెలుగు రాష్ట్రాల్లో ఉపాలు పెట్టాలి. ఆయన మీద పెట్టిన నేరంకైతే అదే నేరం, అంతకంటే పెద్ద నేరం చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు? సో క్లియర్గా ఇది పొలిటికల్ వెండెట్ట. పవన్ కళ్యాణ్ కోపాన్ని తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు దానికి తెలుగుదేశం మీడియా కూడా బిగినింగ్లో సైలెంట్గా ఉండింది 2-3 రోజులు. వాళ్ళకి కూడా మనం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలన్న ఒక సిగ్నల్స్ వచ్చాయి. దాని నుంచి వాళ్ళు కూడా చేస్తుంది. ఫైనల్గా ఇదేమీ తేలదు. 2 రోజులు జరుగుతుందంటే రావణ్ కొద్ది రోజులు కష్టాలు పడాలి, రావణ్ అండ్ ఫ్యామిలీ. అందుకంటే ఈ కేసు లీగల్గా అయితే ఎక్కడికి ముందుకెళ్ళదు. థ్యాంక్ యూ సో మచ్.